పాలినామియల్స్ చాప్టర్ 8th, 9th, 10th క్లాస్ చేసేటప్పుడు రిపీటెడ్లీ మీకు కనబడే కాన్సెప్ట్ రిమైండర్ థీరం. రెండు థీరమ్స్ కనబడితే, ఒకటి రిమైండర్ థీరం, రెండోది ఫ్యాక్టర్డ్ థీరం. సో ఫస్ట్ దాంట్లో రిమైండర్ థీరం కనుక చూసుకున్నట్టయితే, కాన్సెప్ట్ ఆఫ్ రిమైండర్ థీరం అర్థం కావాలి అంటే ఎనీ పాలినామియల్ తీసుకోండి. లెట్ us take p of x be a polynomial. p stands for polynomial, x అనేది ఇక్కడ వేరియబుల్ అని చెప్పి ఒక చిన్న పాలినామియల్ని డిఫైన్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7. ఓకేనా? నో ఈ పాలినామియల్ని సమ్ ఫ్యాక్టర్తో మీరు డివైడ్ చేశారు. లెట్ us take దీన్ని x మైనస్ 2 అనే దాంతో డివైడ్ చేశారు. ఓకేనా? దెన్ ది పాలినామియల్ని ఈ లీనియర్ పాలినామియల్తో డివిజన్ చేసేటప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్పాడు. ఓకేనా? నా దానికోసం మీరు ఏం చేయాలి? నార్మల్ మెథడ్ ఆఫ్ డివిజన్ కనుక తీసుకున్నట్టయితే ఈ పాలినామియల్ని తీసుకుని దీంతో డివైడ్ చేసి బై యూజింగ్ సింథటిక్ డివిజన్, లాంగ్ డివిజన్ ప్రొసీజర్లో స్టెప్స్ అన్ని సాల్వ్ చేసి ఫైనల్లీ మీకు ఎంతైతే మిగులుతుందో అదే రిమైండర్ అని చెప్పాలి. ఓకేనా? ఇది నార్మల్ ప్రొసీజర్. వేర్ యాజ్ రిమైండర్ థీరంని యూజ్ చేసి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే P(2) అంటే దీన్ని మనం ఎక్స్ మైనస్ ఏతో కనుక కంపేర్ చేసినట్టయితే ఏ ప్లేస్లో మీకు ఎంతైతే వాల్యూ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్లీ వేరియబుల్ ప్లేస్లో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎంత వస్తుంది? 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 మైనస్ 7. సో ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, 4 2s are 8 మైనస్ 7. 8లోంచి 7 పోతే 1, 1 ప్లస్ 4 అంటే మీకు రిమైండర్ ఎంత వచ్చింది? 5. కాబట్టి ఈ పాలినామియల్ని ఎక్స్ మైనస్ 2తో కనుక మీరు డివిజన్ చేసినట్టయితే యూ విల్ గెట్ రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుందని చెప్తుంది. ఓకేనా? ఈ స్టేట్మెంట్నే మనం రిమైండర్ థీరం అంటాం. అదే చూడండి, రిమైండర్ థీరం ఏం చెప్తుంది? వెన్ ఎనీ పాలినామియల్ p ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏతో కనుక డివైడ్ చేసినట్టయితే ద రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ ఏ. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ మైనస్ 2 దట్ ఈస్ నథింగ్ బట్ దీంతో కంపేర్ చేశారు కాబట్టి డైరెక్ట్లీ వచ్చేసింది. అదే మీరు ఎక్స్ ప్లస్ 2తో డివైడ్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఎలా రాయాలి? ముందు ఈ ప్లస్ అనే దాన్ని నీడ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోండి. లేదా సింపుల్గా ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 2. ఆ మైనస్ 2 తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మీకు కరస్పాండింగ్లీ రిమైండర్ వచ్చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనదర్ దాన్ని తీసుకున్నాం. ఇదే దాన్ని కనుక 2x మైనస్ 1తో డివైడ్ చేశారు, రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు. ఓకేనా? అగైన్ ఏం చేస్తారు? ఈ లీనియర్ పాలినామియల్ని ఈక్వేటెడ్ టు 0 చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. మైనస్ 1 అటు వెళ్తే ప్లస్ 1, మల్టిప్లికేషన్లో ఉన్న 2 అటు వెళ్తే 1/2 కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా? ఇలా ఏ లీనియర్ పాలినామియల్తో మిమ్మల్ని డివైడ్ చేయమన్నా దానిలో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద కరస్పాండింగ్ రిమైండర్ వచ్చేస్తుంది. అవునా? నౌ దీన్ని వెరిఫికేషన్ చేద్దాం. అంటే ఈ డివిజన్ చేసుకుంటే యాక్చువల్లీ నార్మల్ డివిజన్లో మీకు ఈ రిమైండర్ వస్తుందా రాదా? ఓకేనా? సో చూద్దాం. చూడండి లాంగ్ డివిజన్ ప్రాసెస్లో. సో మీకు ఇచ్చిన పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 2, దీన్ని డివైడ్ చేయమన్నాడు బై యూజింగ్ ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేయమన్నాడు. లాంగ్ డివిజన్ మనకు ఆల్రెడీ తెలుసు, వేరియబుల్ టు వేరియబుల్ కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ కరస్పాండింగ్లీ ఎంత కోషంట్తో మల్టిప్లై చేసుకున్నట్టయితే ఈ పార్ట్ వస్తుందో చెక్ చేసుకోవాలి. నా ఎక్స్ స్క్వేర్ కింద మార్చాలంటే ఇంకా మీరు ఎక్స్తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఆ ఎక్స్ తీసుకునే రెండింటిని మల్టిప్లై చేయండి. దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. డివిజన్లో మనం చేసే ప్రొసీజర్ సబ్ట్రాక్షన్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దిస్ వన్ చేంజెస్ ఇంటూ ప్లస్ కింద మారుతుంది కాబట్టి ప్లస్ 7x. నెక్స్ట్ క్వాంటిటీ మైనస్ 7. నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఉన్నది 6s కింద మారాలి అంటే మీకు ఇంకా ఇక్కడ ఎక్స్ ప్లస్ 6 కావాలి. సో 6 1s are 6x. నెక్స్ట్ ఇట్ ఈస్ మైనస్ 12. అగైన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్, ఇది ప్లస్ అయిపోతుంది. 12 నుంచి 7 పోతే యూ విల్ గెట్ 5. దేర్ ఫోర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తే ద కరస్పాండింగ్ కోషంట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎక్స్ ప్లస్ 6 వచ్చింది. ఇందాక కూడా మనం ప్రాబ్లం చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 5 వచ్చింది. కాబట్టి లాంగ్ డివిజన్ ఆర్ సింథటిక్ డివిజన్ ప్రొసీజర్లో చేసిన రిమైండర్ థియరం డైరెక్ట్లీ అప్లై చేసిన
మీకు సేమ్ క్వాంటిటీ ఆఫ్ ద రిమైండర్ వస్తుంది. ఓకేనా? ఇలా పాలినామియల్స్లో రిమైండర్ థీరం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో ఫ్యాక్టర్ థీరం, దట్ ఈస్ రిమైండర్ థీరం యొక్క నెక్స్ట్ స్టెప్. ఫ్యాక్టర్ థీరం ఎలా తీసుకోవాలి, ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుంది, ఇదంతా కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ క్లాస్ సెషన్లో డిస్కస్ చేసిన ఈ జనరల్ టాపిక్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కాన్సెప్ట్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ ఎవ్రీ క్వరీకి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.